ఆచి చికెన్ మసాలా. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తోటి భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాల్లో భాగంగానే భేటీ అయినట్టు తెలుస్తోంది. గతంలోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ఫైల్ పంపింది ప్రభుత్వం. నియామకాలు ఆపాలంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో అది కాస్త పెండింగ్లో పడింది. లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయిన సీఎం రేవంత్ తాజా పరిణామాలను వివరించినట్టు తెలుస్తోంది. మంత్రిగా అజారుద్దీన్ కొనసాగుతారా లేదా అన్నదానిపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేసి ఈ నెలాఖరుకు 6 నెలలు అవుతుంది. 2025 అక్టోబర్ 31న అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు సీఎం. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఉంటేనే మంత్రిగా కొనసాగేందుకు అజార్కి అవకాశం ఉంటుంది. మరో 10 రోజులే గడువు ఉండడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలోనే అజార్ పేరు పంపింది ప్రభుత్వం. కోదండరాం పేరు కూడా ప్రతిపాదించింది. అప్పటి నుంచి లోక్ భవన్లోనే ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్లో ఉంది. ఇంతకీ సీఎం చెప్పిన దాంతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతృప్తి చెందారా? ఆ ఇద్దరు ఎమ్మెల్సీల ఫైల్పై సంతకం పెడతారా? ఇప్పుడు ఇదే అంశం ఉత్కంఠ రేపుతోంది. గవర్నర్ సీఎం భేటీతో ఎమ్మెల్సీల నియామకం కొలిక్కి వస్తుందా అన్న చర్చ మొదలైంది.